మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మరే ఉదయకాలాన్ని ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, మరి దేవుని వాక్యములను ప్రతి ఉదయకాలమున ప్రసారం చేయబడుతూ ఉంటున్నాయి. మరి మీరు కూడా వాటిని ఫాలో ఉంటున్నారని నమ్ముతూ ఉన్నాను. అవి మీకు ఎంతో మేలుకరంగా ఉంటున్నాయని కూడా విశ్వసిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. యోహోను 16వ అధ్యాయము 27 వచనాన్ని మనం గమనించిన, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ మనం గమనించినట్లయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకి యేసు ప్రభువారి గురించి ఎక్కువ అవగాహన, ప్రభువారు చేసిన బోధలు, అంతేకాదు పౌలు కూడా పత్రికల్లో యేసు ప్రభువారి గురించి చాలా గొప్ప విషయాలు తెలియజేస్తూ ఉంటారు. ఆయన మన కోసం ఎందుకు అనుగ్రహించబడినాడు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన చేసిన త్యాగం ఏంటని చెప్తాం. ఆ క్రమంలో మనం ఏం చేస్తామంటే అసలు తండ్రి యొక్క ప్రేమను విస్మరిస్తాం. అసలు తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో చెప్తాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటాడు. అనగా దేవుడి ప్రేమ శాశ్వతమైనది. మనల్ని అందరినీ ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి తన ప్రియ కుమారుడైన లేక ఏకైక అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను దేవుడు మనకిచ్చాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఎంతగా ప్రేమించాడంటే దేవుడు తన కుమారుడు ఏకైక కుమారుడైన యేసయ్యని నలగొట్టబడటకు కూడా ఇష్టపడ్డాడు. ఆయన ఎందుకు? మన పాపములు ఆయన మీద వేశాడు, మన దోషములు ఆయన మీద వేశాడు, మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించేటట్టు చేశాడు. చూడండి, కాబట్టి తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ప్రేమైన దేవుని మన పరలోకపు తండ్రి యేసు ప్రభువారు మెన్షన్ చేస్తూ 6వ అధ్యాయంలో 26 నుండి 34 వచనాలు మనం చూస్తాం. అక్కడ మనకు కావలసిన ప్రతి అవసరాలను కూడా, ఆహారము కానీ, మరి వస్త్రాలు కానీ, ఇంకా మనకు కావాల్సినటువంటి గృహము కానీ, వీటన్నిటి విషయంలో దేవుడు మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మరి ముఖ్యంగా. అందుకని యేసు ప్రభువారు తన శిష్యులను పరిచయం చేస్తూ ప్రార్థించడం నేర్పిస్తూ, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక అని శిష్యులకు నేర్పిస్తాడు. అంటే తండ్రి యొక్క ప్రాధాన్యతను మనం ఎంతగా గమనిస్తామో చూడండి. ప్రేమింది ఈ ఇహలోక సంబంధంగా మనకు తండ్రులు ఉంటారు, వారు మన అవసరాలు చూస్తారు. అయితే పరలోకపు తండ్రి ఈ భూ సంబంధమైన అవసరాలతో పాటు నిత్యజీవం ఒకటి ఉందని, మనకి ఆ నిత్యజీవం కావాలని ఎరిగి ఉన్నాడు కనుక ఆ నిత్యజీవంలో వెళ్ళాలంటే పరిశుద్ధులే వెళ్ళాలి. కాబట్టి తన ప్రియకుమారుడిని యేసు ప్రభువారిని రక్తం కార్చేటట్లు, లేకపోతే ఆయన రక్తం ద్వారా మానవాళికి అందరూ కూడా పాప విముక్తి కలుగుతుందని తండ్రి ఏర్పాటు చేశాడు ఆ గొప్ప ప్రణాళికను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి తండ్రి యొక్క ప్రేమ ఎంత ఉన్నతంగా ఉంది. అందుకని మరి ఈ భూ సంబంధమైన వాటితో పాటు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడిని మనకి నిశ్చయముగా ఇస్తాడు. ఆ అధ్యాయంలో ఉంటుంది. తండ్రిని మనము ప్రభువారిని అడిగితే ఖచ్చితంగా మనకి ఇస్తాడు పరిశుద్ధాత్ముడిని అని అక్కడ ఈవులు కూడా ఇస్తాడు అని తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి తండ్రి తన కుమారుడిని రొట్టెని అడిగితే రాతిని ఇస్తాడు, లేకపోతే చేపను అడిగితే పాముని ఇస్తాడు. ఇవ్వడు కదా. చేపను అడిగితే చేపని ఇస్తాడు, రొట్టెని అడిగితే రొట్టెనే ఇస్తాడు. అట్లాగే తండ్రి పరిశుద్ధాత్ముడిని మనకు నిశ్చయముగా అనుగిస్తాడు ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక్కొక్కసారి మనకు ఒక డౌట్ వేస్తుంది, అయ్యో నేను అంత పరిశుద్ధునిగా లేను కదా, దేవునికి ప్రార్థన చేసే అర్హత నాకు లేదు కదా, చాలా కొత్తగా వచ్చాను కదా దేవుని దగ్గరికి, కొత్తగా దేవుడిని నమ్ముకున్నాను కదా, కాబట్టి మరి నా ప్రార్థన దేవుడు ఆలకించాడో లేదో అనుకుంటాం. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా తండ్రికి ఒకటి. ఇంకా చిన్నపిల్లల్ని అప్పుడప్పుడే బుడిబుడి నడకలు నడుస్తూ అప్పుడప్పుడే చిన్నగా మాట్లాడుతున్న వారిని చాలా శ్రద్ధగా వినాలని తండ్రి తల్లి ఆశిస్తారు. అట్లాగే మన పరలోకపు తండ్రి కూడా మనకు వచ్చి రాని ప్రార్థనలో మన ప్రార్థనలో విశ్వాసాన్ని, యథార్థతను దేవుడు చూస్తాడు. అంతేగాని మన ప్రార్థన ఏదో అనర్గళంగా చెయ్యాలి, మన ప్రార్థన ఏదో సైంటిఫిక్గాను లేకపోతే జ్ఞానయుక్తంగా చేయాలనేది ఏం లేదు. తండ్రిని ఏ విధంగా అడుగుతాం? మన ఆయన ఉంటాడు భూ సంబంధమైన తండ్రి, ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? తండ్రి అనే భుజాల మీద ఎక్కుతాం, మనకు కావాల్సింది ఏదో డిమాండ్ చేసేస్తాం. పరలోకపు తండ్రి కూడా అంత సన్నిహితంగా ఉన్నాడు. తండ్రి నాకు ఇది కావాలయ్యా అని మనం స్వతంత్రంగా అడగవచ్చు దేవుడిని. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అందుకనే కీర్తనకారుడు అంటాడు 84వ అధ్యాయం 11వ వచనంలో, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేలు చేయక మానడు అని అంటున్నాడు. కాబట్టి పెద్ద చిన్న అనే కాదు,
మనలో దేవుడు ఏం చూస్తాడంటే యథార్థత చూస్తాడు. ఆయన ఖచ్చితంగా మేలు చేస్తాడు. అంతేకాదు కీర్తనలు 27:4 అంటాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తండ్రి అయిన దేవాతి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. అందుకని ఆయన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. అంతేకాదు ఆయన ఆత్మను మన మధ్యకు పంపించాడు. ఇప్పుడు మనం ఏ విధంగా ప్రార్థించాలో, ఏ విధంగా మనం విన్నపాలు అడగాలో, ఏ విధంగా వాక్యాన్ని గ్రహించాలో, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఇవన్నీ కూడా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని తండ్రి అందుకనే గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అని ఉంటుంది. అంటే దేవుడు లోకమును ఎంతో మనల్ని ప్రేమించాడు. అందుకే విడువక మీ ఎడల కృప చూపుచున్నాడు అన్నాడు. కాబట్టి ఆయన కృప విడవలేదండి మనల్ని. అందుకని ఈ లోకంలో ఇంకా మరి ఎన్ని చెడ్డ పనులు చేస్తున్నా, ఎన్ని అయోగ్యమైన పనులు చేస్తున్నా, దేవుడిని ఎన్ని దుఃఖపెట్టే పనులు చేస్తున్నా కానీ దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. అంటే ఆయన అత్యంతమైన కృప, విడువని ప్రేమ, విడువని కృప. కాబట్టి దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన పరలోకపు తండ్రిగా మనము కలిగి ఉన్నాం కనుక ఆయన ఎప్పుడు మనం కమ్యూనికేట్ చేస్తూ ఆయనతో ఎప్పుడు సాన్నిధ్య సంబంధాన్ని కలిగి ఉంటే మనం గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన కుటుంబాల్లో చూస్తాం. అంతేకాదు మన తెలిసిన వారికి కూడా మన ద్వారా అనేక ఆశీర్వాదాలు దేవుడు వారికి దయచేస్తాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు వాక్యం విన్నాను. మనము దేవుని ప్రేమ ఎంతో గొప్పది అని మనం గ్రహించాలి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు అయ్యా, నిజంగా మీరు పరలోకపు తండ్రిగా మీరు మాకు ఉన్నారయ్యా. మాకు ప్రభు ఈ భూ సంబంధం ఈవులనే కాదు, పరసంబంధం ప్రతి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు నాయన. అయ్యా, జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి మనకు అనుగ్రహించబడుతున్నాను యాకోబు రాస్తూ ఉన్నాడు. అవును, మీ యొద్ద నుండే మాకు ప్రతీతి కలుగుతుంది. మీకు వందనాలయ్యా, స్తోత్రం. యథార్థత మీరు చూస్తున్నారు. యథార్థంగా ప్రార్థన చేసేవారి ప్రార్థన మీరు ఖచ్చితంగా వింటారు. నిజంగా మొరపెట్టేవారి మరణం ఆలకించే దేవుడు. కాబట్టి మీ ప్రేమ అత్యున్నతమైనది. నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా, నీ కృప ఎడబాయినది, విడువనిది. కాబట్టి నేనేమాత్రం ఎన్నడూ విడువనని చెప్పిన గొప్ప దేవుడు. కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని దీవించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరమనుకును సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి కొద్ది కాలాన్ని కలుసుకుందాం. దేవుడు మీ అందరూ దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు.